BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ఞాన ప్రదర్శనకు తహతహలాడిపోతున్నారు. తాను మంత్రిగా ఉండి పాడుబెట్టిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తూ చంద్రబాబు ప్రజల్లో తన గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకుంటుంటే ఓర్వలేని తనంతో దుగ్ధతో ఆయన తన అజ్ఞాన ప్రదర్శనకు మెరుగులు పెట్టి మరీ నవ్వుల పాలవుతున్నారు. పోలవరం చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్, అదెవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కనుక అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించని అంబటి తాజాగా జగన్ హయాంలో పోలవరం పనులు బ్రహ్మాండంగా చేశాం. అయితే అంతకుముందు చంద్రబాబు నిర్వాహకం వల్లే తమ పనులు ఫలితం లేకుండా పోయాయి. అందుకే ప్రస్తుతం పోలవరం పరిస్థితికి 100% చంద్రబాబు కారణమంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మీడియా ముందుకొచ్చారు. తన మాటల్లోని డొల్లతనం ఏమిటో అంబటికి తప్ప అందరికీ బాగానే అర్థమవుతాయి. తన వైఫల్యాలను ఎదుటి వారిపైకి నెట్టడానికి ఆయన హేతువును పూర్తిగా విస్మరించేస్తారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి జగన్ అస్తవ్యస్తంగా మార్చేశారు. 70% పైగా పూర్తయిన ప్రాజెక్టు జగన్ తన అహంకారంతో, అవగాహన రాహిత్యంతో రివర్స్ టెండరింగ్ అంటూ తల్లకిందులు ఆలోచనలతో చిందరవందర చేశారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ తన చేతగానితనంతో ప్రాజెక్టు పనుల పురోగతి ఎలా అనిపించేలా గందరగోళం చేసి పారేశారు. విధ్వంసం వినా మరోటి తెలియని జగన్ పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశారు. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం పురోగతికి అగ్రతాంబూలమిచ్చారు. పోలవరం సందర్శన, పరిశీలన జరిగిన వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఈ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేసేందుకు తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇచ్చేందుకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన 4 ఇరిగేషన్ నిపుణులను రప్పించారు. వారు జూలై 3 వరకు పోలవరం ప్రాజెక్టు అంతా పర్యటించి అధికారులు, కాంట్రాక్టు కంపెనీలతో సమావేశమయ్యి చర్చలు జరిపి ఒక నివేదిక ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే పోలవరంపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. దీంతో తాము అధికారంలో ఉండగా పోలవరంపై అవగాహన రాహిత్యంతో పాడు పెట్టేశామన్న విమర్శలకు బదిలివ్వకుంటే ఎలా అనుకున్నారో ఏమో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ఞానాన్నంతా రంగరించి మరీ మేం పోలవరం కోసం బ్రహ్మాండంగా పనిచేశామంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి దాపరించిందని చెప్పుకొచ్చారు. అంత పెద్ద జాతీయ ప్రాజెక్ట్ ని కూడా భ్రష్టు పట్టించేసి మళ్లీ నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడిని విమర్శించారు. చంద్రబాబు నాయుడికి అవగాహన లేక పోలవరం ప్రాజెక్టుకి నష్టం కలిగించారని జగన్, అంబటి రాంబాబు భావిస్తున్నట్లయితే వాటిని సరిదిద్ది పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఉండాలి కదా. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నది వారే కదా. కనీసం ఈ లాజిక్ ను కూడా మర్చిపోయి అంబటి తన అజ్ఞాన ప్రదర్శనకు తానే చప్పట్లు కొట్టేసుకుంటున్నారు. పైగా పోలవరం చాలా కాంప్లికేటెడ్, అది ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదంటూ తనకు తానే మేధావిగా కితాబులిచ్చేసుకుంటున్నారు. అంబటి అజ్ఞాప ప్రదర్శనపై నెటిజన్లు ఓ రేంజ్ లో అయితే ట్రోల్ చేస్తున్నారు.